జోగిపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు కొలువుతీరారు. చైర్మన్ గా ఎస్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా ఆకుల సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ గా గెలుపొందిన సభ్యులను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా సివిల్ సప్లై అధికారి అంబాదాస్ రాజేశ్వర్ సమక్షంలో జరిగింది. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఇందులో 17 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపాలిటీ తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కొత్తగా ఎన్నికైన సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జోగిపేట మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఎన్నికై నా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నా పరిశీలనకు వచ్చి లేదా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసి ఏ విషయానైనా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు వెల్లడించనని ఆ భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.